రాయలసీమ ప్రాంతంలో ఈసారి ఎట్లాగైనా బెస్ట్ ఆఫ్ ద సీట్స్ కొట్టాలి అని చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే గడిచినటువంటి ఎన్నికల్లో దాదాపు 51 సీట్లకి 49 మాత్రమే గెలవగలిగింది తెలుగుదేశం పార్టీ. మిగతావన్నీ కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసుకుంది రాయలసీమ ప్రాంతంలో. సో ఈ ప్రాంతంలో ఈసారి ఎలాగైనా సరే ఒక మంచి నెంబర్ సాధించాల్సిందే, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని ప్లాన్ చేస్తున్నటువంటి ఆయన ఒక యంగ్ విమెన్కి, ఒక యంగ్ లేడీకి ఎంపీ టికెట్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఆమె గెలవాలి అనేటువంటి టార్గెట్ని చంద్రబాబు నాయుడే స్వయంగా పెట్టుకున్నారని మనకు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల మీద ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఆచితూచి మరీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. నంద్యాల లోక్సభ టికెట్ కోసం తెలుగుదేశం పార్టీలో పోటీ నెలకొంది. ఇక్కడ నుంచి రాయలసీమ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుంచి ఒకరికి టికెట్ ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ అనుకుంటున్నట్టు తెలిసింది. నంద్యాల లోక్సభకి టీడీపీ నుంచి బైరెడ్డి కూతురు బైరెడ్డి శబరి బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బైరెడ్డి శబరి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. బైరెడ్డి శబరికి నంద్యాల తెలుగుదేశం పార్టీ టికెట్ ఖాయమని రీసెంట్గా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. పార్టీ అధికారికంగా టికెట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. టికెట్ ఖాయమని అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని టీడీపీ నేతలు చెప్తున్నారు. దీంతో బైరెడ్డి అనుచరులు నరసింహారెడ్డి నగర్ చౌరస్తా వద్ద మిఠాయిలు కూడా పంచిపెట్టారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. టికెట్ ఖరారు కాకముందే ఇంత హడావుడి ఎందుకని మరో వర్గం మండిపడింది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమించిన నేత. సీమలో ఆయనకి మంచి పేరుంది. జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి ప్రజలను రక్షించడమే తన ధ్యేయం అంటూ ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. బైరెడ్డికి పాణ్యం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఇటీవల ఫ్లెక్సీలు వెలిశాయి. బైరెడ్డి టికెట్ గురించి టీడీపీ అధినేత చంద్రబాబు ఏ ప్రకటన చేయలేదు. బైరెడ్డి అనుచరులు మాత్రం హడావుడి చేస్తున్నారు. బైరెడ్డి శబరికి ఏకంగా లోక్సభ టికెట్ దక్కనుందనే ప్రచారం ఉంది. శబరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. నంద్యాల లోక్సభ టికెట్ని శబరికి ఇస్తామని టీడీపీ నేతలు ఆఫర్ చేశారని తెలిసిందే. స్థానిక రాజకీయ పరిస్థితులు, సన్నిహితులతో సంప్రదింపులు జరిపిన తర్వాత బైరెడ్డి శబరి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది.